ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్ పార్ట్ 27. నేను ఈ వీడియోని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కారణం ఏంటంటే నిన్న నేను చెప్పిన క్లాస్లో ఒక మిస్టేక్ ఉంది. సో ఆ మిస్టేక్ ఏంటంటే ఇది క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం అని చెప్పాను. కాదు, క్రీస్తు శకం 600 లేదా 7వ శతాబ్దం ప్రారంభంలో లేదా 6వ శతాబ్దం అని ఇచ్చిన కరెక్ట్. కానీ ఇది క్రీస్తు శకం అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ క్లాస్లో ఇచ్చాను. సో మిస్టేక్ ఉండకూడదని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను వీడియోని. మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో పార్ట్ 27 ఒకసారి బోధి వృక్షం గురించి చూద్దాం. బోధి వృక్షం ముఖ్యమైన అంశాలు. మొదటి తరం బోధి వృక్షం. బోధి వృక్షాన్ని మొదటిసారిగా అశోకుడి భార్య అయిన తిస్సరక్షిత నరికివేసింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత బోధి వృక్షం యొక్క మూలం నుండి కొత్త చెట్టు పెరిగింది. రెండవసారి గౌడరాజు శశాంకుడు బోధి వృక్షాన్ని నరికి దాని మూలాలకు నిప్పు పెట్టాడు. వేర్లు రాకపోయేసరికి దాని మూలాలకు నిప్పు పెట్టాడు. కానీ మూలాలు పూర్తిగా నాశనం కాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మూలం నుండి మరొక బోధి వృక్షం ఉద్భవించింది. మూడవసారి ప్రకృతి వైపరీత్యం కారణంగా 1876వ సంవత్సరంలో ఈ బోధి వృక్షం అనేది ధ్వంసమైంది, అంతమైపోయింది ప్రకృతి వైపరీత్యం కారణంగా. సో ప్రస్తుతం ఉన్న బోధి వృక్షం అనేది లార్డ్ కన్నింగ్హామ్ 1881లో శ్రీలంకలోని అనురాధపురం నుండి బోధి వృక్షం యొక్క కొమ్మను తీసుకువచ్చి బోధ్గయలో నాటాడు. ఇది ప్రస్తుత బోధి వృక్షం. ఈ శ్రీలంకలో అనురాధపురంలో ఉన్న బోధి వృక్షం కూడా అసలైన బోధి వృక్షం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక కొమ్మ పెట్టి ఈ అనురాధపురంలో నాటారు. సో మళ్ళీ దీన్ని తీసుకొచ్చి బోధ్గయలో నాటడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి క్లాస్ చూద్దాం ఫ్రెండ్స్. నిన్న చూసిన వాళ్ళు కూడా చూడండి, కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అశోకుడు, మనం మౌర్య సామ్రాజ్యం చూస్తున్నాం. అశోకుడు క్రీస్తు పూర్వం 273 నుండి 232 వరకు. ఈ ఇయర్స్ అనేవి తెలుగు అకాడమీ బుక్ నుండి తీసుకున్నాను. అశోకుడు వారసత్వ యుద్ధంలో తన సోదరులందరినీ చంపి రాజ్యానికి వచ్చాడని తెలియజేస్తున్న శ్రీలంక బౌద్ధ గ్రంథం మహావంశ. మౌర్య వంశంలో గొప్ప చక్రవర్తి అశోకుడు. అశోకుడి ప్రధాని రాధాగుప్తుడు. అశోకుడి భార్య అసంధిమిత్ర. ఈమె అశోకుడి యొక్క ప్రధాన భార్య లేదా ప్రధాన రాణి, మహారాణి అని అర్థం. అశోకుడి భార్యల గురించి చూద్దాం. ప్రధాన భార్యకి ఇతర భార్యల మీద అధికారం ఉండేది. అసంధిమిత్ర, ఈమె బిరుదు పట్టమహిషి లేదా అగ్రమహిషి. మహావంశ గ్రంథంలో అసంధిమిత్ర గురించి సమాచారం ఉంది. అసంధిమిత్ర ప్రధాన రాణి. ఈమె తర్వాత తిస్సరక్షిత ప్రధాన భార్య అయింది. తిస్సరక్షిత ఈమె బౌద్ధమత వ్యతిరేకి. బీహార్లో ఉన్న బోధ్గయలోని మహాబోధి ఆలయంలో ఉన్న బోధి వృక్షంని నరికివేసింది. కానీ ఈ చెట్టు మూలం నుండి మరొక కొత్త చెట్టు పెరిగింది. సో తిస్సరక్షిత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడాన్ని తిస్సరక్షిత ఇష్టపడలేదు. అందుకే బోధి వృక్షాన్ని తిస్సరక్షిత ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. పద్మావతి అశోకుడి వారసుడైన కునాల తల్లి. బిదీష మహాదేవి శ్రీలంకలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన మహేంద్ర మరియు సంఘమిత్రలకు తల్లి బిదీష మహాదేవి. కౌరవకి అలహాబాద్ శాసనంలో అశోకుడి భార్య అయిన కౌరవకి మరియు కుమారుడు తివారల గురించి ప్రస్తావన ఉంది. శాసనాల ప్రకారం అశోకుని భార్య అన్న ఆన్సర్ కౌరవకి. జలౌక అశోకుడి కుమారుడు అని తెలియజేస్తున్న గ్రంథం రాజతరంగిణి. జలౌక అశోకుడి తర్వాత చక్రవర్తి అయ్యాడు. ఈ సమాచారం కల్హణుడు రచించిన రాజతరంగిణిలో ఉంది. కానీ పురాణాలలో మరియు శాసనాలలో జలౌక యొక్క ప్రస్తావన లేదు. అశోకుడి మరొక కుమార్తె చారుమతి. సంఘమిత్ర కాకుండా మరొక కుమార్తె చారుమతి. క్రీస్తు శకం 600 సంవత్సరంలో రెండవసారి బోధి వృక్షాన్ని నాశనం చేసినది శశాంకుడు అనే గౌడరాజు.
శశాంకుడు బోధి వృక్షాన్ని నరికి దాని మూలాలకు నిప్పు పెట్టాడు, కానీ మూలాలు పూర్తిగా నాశనం కాలేదు. ఈ విషయాన్ని క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన బౌద్ధ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తు పూర్వం 261 సంవత్సరంలో జరిగింది. భారతదేశ చరిత్రలో అతి పెద్ద మరియు ఘోరమైన యుద్ధాలలో ఒకటి కళింగ యుద్ధం. కళింగ యుద్ధం ఎక్కడ జరిగింది? ప్రస్తుత ఒడిషా రాష్ట్రంలోని ధౌలి లేదా తోసలి అనే ప్రదేశం వద్ద గల దయానదీ తీరాన కళింగ యుద్ధం జరిగింది. అశోకుడు కళింగ యుద్ధం చేయడానికి గల కారణం ఏంటి? మౌర్యుల యొక్క వ్యాపార నౌకలను దోచుకుంటున్న నాగా తెగలను శిక్షించడానికి అశోకుడు కళింగ యుద్ధం చేశాడు. కళింగ యుద్ధాన్ని ప్రకటించినది అశోకుడే. కళింగ యుద్ధం గురించి ముఖ్యమైన సమాచారం చూద్దాం. కళింగ యుద్ధం క్రీస్తు పూర్వం 261లో జరిగింది. అశోకుడి యొక్క 13వ శిలాశాసనంలో కళింగ యుద్ధం గురించి వివరాలు ఉన్నాయి. అశోకుడు తన 8వ రాజ్య సంవత్సరంలో కళింగ యుద్ధం చేశాడు. ఆ సమయంలో కళింగను పరిపాలిస్తున్న రాజు అనంత పద్మనాభుడు. కళింగ యుద్ధంలో 1,00,000 మంది చనిపోగా 1,50,000 మంది బానిసలుగా చిక్కారు సుమారుగా. ఈ హింసతో కలత చెందిన అశోకుడు యుద్ధాలను త్యజించి ధర్మ లేదా దమ్మ ప్రచారాన్ని చేపట్టాడు. ఎవరి ప్రభావంతో అశోకుడు బౌద్ధ మతంను స్వీకరించాడు? బౌద్ధ భిక్షువు అయిన ఉపగుప్తుడి ప్రభావంతో. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. సో ఇక్కడ బోధి వృక్షం అనేది మహాబోధి ఆలయంలో ఉంది అని చూసాం కదా. మహాబోధి ఆలయానికి 2002లో యునెస్కో గుర్తింపు లభించింది. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అశోకుడు బౌద్ధ మతంను స్వీకరించినట్లు, బౌద్ధ మతంపై విశ్వాసం ప్రకటించినట్లు పేర్కొనబడే శాసనం బబ్రు శిలా శాసనం. అశోకుడు ప్రచారం చేసిన బౌద్ధమత శాఖ స్థవిరవాదం. మానవులకే కాక జంతువులకు కూడా వైద్యశాలలు నెలకొల్పిన మౌర్య చక్రవర్తి అశోకుడు. అశోకుడు ధర్మసూత్రాలను ప్రచారం చేయడానికి నియమించిన ప్రత్యేక అధికారులు ధర్మ మహామాత్రులు. ప్రపంచ చరిత్ర పుటల్లో కనబడే వందలాది వేలాది రాజుల్లో అశోకుడి పేరు ఆకాశంలో తారలాగా మెరుస్తుందని, చార్లెమెన్ కాన్స్టాంటిన్ గురించి తెలిసిన వారి సంఖ్య కంటే అశోకుడి గురించి తెలిసిన వారి సంఖ్య ఎక్కువని పేర్కొన్నది హెచ్జి హేల్స్. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయం సాధించి యుద్ధంను పరిత్యజించిన చక్రవర్తి అశోకుడు ఒక్కడే అని తెలిపినది హెచ్జి హేల్స్. సీజర్ వచ్చి తెలుసుకొని జయించాడు, అశోకుడు జయించి తెలుసుకున్నాడు అని వ్యాఖ్యానించినది లారెన్స్ బనియన్. అశోకుడి కాలంలో ఎన్నవ బౌద్ధ సంగీతి జరిగింది? 3వ బౌద్ధ సంగీతి. 3వ బౌద్ధ సంగీతిని ఏ సంవత్సరంలో నిర్వహించారు? క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో. 3వ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? పాటలీపుత్రంలో. 3వ బౌద్ధ సంగీతి అధ్యక్షుడు ఎవరు? మొగలిపుత్త తిస్స. అశోకుడు తన 99 మంది సోదరులను చంపి రాజ్యానికి వచ్చాడు. అయితే మొగలిపుత్త తిస్స అనే అతను అశోకుడి సోదరుడు అని కొన్ని బుక్స్లో ఉంది ఫ్రెండ్స్. బట్ దీని మీద ఎలాంటి స్పష్టత అనేది క్లారిటీ అనేది లేదు. ఒకవేళ అడిగితే ఆప్షన్స్లో ఉంటే ఇది పెట్టండి. అశోకుడు చంపని ఏకైక సోదరుడు మొగలిపుత్త తిస్స అని కొన్ని బుక్స్లో ఉంది. సో చూసుకోండి ఫ్రెండ్స్. బోధి వృక్షంను నాశనం చేయడానికి ప్రయత్నించిన అశోకుడి భార్య తిస్స రక్షిత. అశోక వదన అనే బౌద్ధ గ్రంథం ప్రకారం అశోకుడి తల్లి పేరు సుభద్రాంగి. వంశ తపకాసిని అనే బౌద్ధ గ్రంథం ప్రకారం అశోకుడి తల్లి పేరు ధర్మ. అశోకుడు బోధించిన ధర్మం సర్వమత సమ్మతం. అశోకుడు బౌద్ధ మతం స్వీకరించక ముందు హిందూ మతాన్ని ఆరాధించేవాడని, అశోకుడికి ఇష్టమైన దైవం శివుడు అని తెలియజేసిన గ్రంథం
రాజతరంగిణి. అశోకుడి తర్వాత మౌర్యులు. అశోకుడి తర్వాత బలహీన వారసులు రావడంతో 50 ఏళ్ల లోపే మౌర్య సామ్రాజ్యం అనేది అంతమైంది. పురాణాల ప్రకారం అశోకుడు తన చివరి రోజుల్లో సామ్రాజ్యాన్ని 2 భాగాలుగా అంటే తూర్పు మరియు పడమరలుగా విభజించాడు. తూర్పు రాజ్యాన్ని తన మనవడైన దశరథుడికి, పశ్చిమ రాజ్యాన్ని తన కుమారుడు కునాలకు ఇచ్చాడు. నాగార్జున గుహాలయ శాసనం వేసినది ఎవరు? దశరథుడు. ఇతడు అశోకుడి యొక్క మనవడు. నాగార్జున గుహాలయ శాసనం అశోకుడు అజీవకులకు గుహలను అప్పగించడం గురించి తెలియజేస్తుంది. జైన అశోక అనే బిరుదు కలిగిన మౌర్య చక్రవర్తి సంప్రతి. సంప్రతి కునాలుడి కుమారుడు. కునాలుడు గ్రుడ్డివాడు అని సమాచారం ఉంది. సంప్రతి అవలంబించిన మతం జైన మతం. సంప్రతి జైన మతానికి గొప్ప సేవ చేశాడు. జైన మతస్థులకు విశ్రాంతి మందిరాలను నిర్మించాడు. సంప్రతి తూర్పు మరియు పశ్చిమ భాగాలను ఏకం చేసి ఉజ్జయిని, పాటలీపుత్రం రాజధానిగా చేసుకొని పరిపాలించిన చివరి గొప్ప మౌర్య చక్రవర్తి. మౌర్యులలో గొప్ప చక్రవర్తి అశోకుడు అయితే మలి మౌర్యులలో గొప్ప చక్రవర్తి సంప్రతి. చివరి గొప్ప మౌర్య చక్రవర్తి అన్న సంప్రతి. సంప్రతి ఎవరి కుమారుడు? కునాల కుమారుడు. సంప్రతి అవలంబించిన మతం జైన మతం. సంప్రతికి జైన మతం ఇప్పించినది ఆచార్య సుహస్తిన్. మౌర్య వంశంలో చివరి పాలకుడు బృహద్రథుడు. మౌర్య సామ్రాజ్యంలో చివరి వాడైన బృహద్రథుడిని అంతం చేసినది బృహద్రథుడి సేనాపతి అయిన పుష్యమిత్ర శుంగుడు. మౌర్య సామ్రాజ్యం అనంతరం పాటలీపుత్రాన్ని పరిపాలించిన రాజవంశం శుంగవంశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.